టు మంజు వ్లాగ్స్. ఈరోజు మీకు ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలనేది వీడియో చూపిస్తాను. ముందుగాటికైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదైతే మంచిగా రోటీస్లో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది. చూడండి, ముందుగా ఒక 4 ఎగ్స్ తీసుకొని ఇవైతే ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇది రోటీస్లో కూడా అంటుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇక ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర మంచి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకుంటే ఇక మంచిగా మెత్తగా మన గ్రేవీ అయితే వచ్చేస్తుంది. చూడండి మిక్సీ పట్టినాక చూడండి మంచిగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంతో మనం కర్రీ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. ఇక పొట్టు అయితే తీసుకున్నాను. ఇట్లా కొద్దిగా ఇలా చేసి పెట్టుకున్నాం అంటే దానికి మసాలా బాగా పడుతుంది. గుడ్డు కూడా ఇట్లా చేస్తే మంచిగా టేస్టీగా వస్తుంది. అన్ని ఎగ్స్కి ఇట్లా గీతలు పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా అయితే దానికి మసాలా కానీ కర్రీ కానీ ఉప్పు కారం అయితే మంచిగా ఎగ్స్ మంచిగా పడుతుంది, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని ఇక ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ముందుగా కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఇందులో ఎగ్స్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన ఎగ్స్ మంచిగా ఇందులోకి ఆ ఉప్పు, కారం, మసాలా అంతా పట్టేలాగా మంచి ఇందులో ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఉప్పు, కారం వేసుకోవాలి. ముందుగా తగినంత కారము, కావాల్సిన ఉప్పు వేసిన మొత్తం అటు ఇటు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు, చూడండి పెరుగు వేసుకున్నాక మంచిగా ఇది కొద్దిగా ఒక 2 మినిట్స్ పాటు ఉడకబెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఇక ఫైనల్గా మన గ్రేవీలోకి ఇక ఎగ్స్ అయితే వేసుకోవాలి. చూడండి, ఎగ్స్ వేస్తుంటే ఆ మంచిగా స్మెల్ అయితే వస్తుంది. నాకైతే నోరు ఊరుతుంది. ఇది రోటీలోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ గ్రేవీ కర్రీ అనేది. అది మొత్తం ముందుగా పట్టి కొద్దిగా పేస్ట్ అనేది ఎగ్స్ మీద వేసేసి మూత పెట్టుకున్నాను.
చూడండి ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. చూడండి మంచిగా ఉప్పు కారం మంచిగా ఎగ్కి అయితే పట్టేసింది. ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా లవంగాలు యాలకులు వేసుకోవాలి. ఇక ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఇక నా స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఎప్పుడే నార్మల్ ఎగ్స్ కాకుండా ఇలా ఎప్పుడైనా చేసుకొని తినండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి న్యూస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.